హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కవని శేఖర్ కి ఫోన్ చేసి మీ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్ అని చెప్పడంతో వెంటనే షాక్ అయిపోతూ వాట్ అని అడుగుతూ ఉంటాడు. అవును సార్, మెట్ల మీద నుంచి జారి పడిపోయారు సార్, కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, మీరు తొందరగా రండి సార్ అని అవని చెప్తూ ఉండగా ఏ హాస్పిటల్ అని శేఖర్ అడుగుతూ ఉంటాడు. నేను లొకేషన్ పంపిస్తాను, మీరు తొందరగా రండి, నాకు చాలా భయంగా ఉంది అని అవని చెప్తూ ఉండగా నేను వెంటనే బయలుదేరుతాను, నువ్వు లొకేషన్ పంపించు అని ఫోన్ పెట్టేసి వెంటనే శ్రీకర్ అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని అత్తయ్య నన్ను ఎందుకు కలవాలి అనుకుంది, నిహారిక వాళ్ళు ఏమన్నారు, ఎప్పుడు లేంది ఎందుకంత ఎమోషనల్ అయింది, మావయ్య గారు లేని సమయంలో ఆస్తులకు సంబంధించిన టాపిక్ ఎందుకు వచ్చింది, అన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ముందు క్షేమంగా అత్తయ్య గారు బయటపడాలి అని అవని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక, కృష్ణ, వసంత, పెద్దరాజు అందరూ సినిమాకెళ్లి ఇంటికి తిరిగి వచ్చి సినిమా చాలా బాగుంది కదా అని కృష్ణ నిహారికని అడుగుతూ ఉండగా ఆ సినిమా గురించి మనమే మాట్లాడుకోవాలి మరి అని వసంత అంటూ ఉంటుంది. ఏంటక్క అలా అంటున్నావు అని కృష్ణ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ ముందు ఆస్తి పేపర్లు పెట్టి సంతకం పెట్టమన్నాం కదా, అందుకే వసంత గారు సెటైర్ వేశారు అని నిహారిక చెప్తూ ఉండగా అక్క దేని లెక్క దాందే అని కృష్ణ అంటుంటే అవునవును, మీ లెక్కల్ని చివరికి ఆ దేవుడు సరిచేస్తాడు అని పెద్దరాజు చెప్తూ ఉండగా అది సర్లే కాని బావా, ఈ సినిమాలో నీకేం నచ్చింది, అసలే నువ్వు మనోనేత్రంతో చూస్తావు కదా అని కృష్ణ అడుగుతూ ఉంటాడు. ఏం మనోనేత్రమో ఏమో గాని కళ్ళు కనిపించిన వాడిని సినిమాకి తీసుకురావటం మొదటిసారి చూస్తున్నామండి అని అక్కడ తెలిసిన వాళ్ళందరూ అనేసరికి సిగ్గుతో తలదించుకున్నట్టయింది అని వసంత అంటూ ఉండగా ఉండక్క అని చెప్పేసి బావా నువ్వు చెప్పు, నీకు సినిమాలో ఏం నచ్చింది అని అడుగుతూ ఉండగా నాకు లొకేషన్స్ చాలా బాగా నచ్చాయి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. రాజు గారు ఇది మరీ ఓవర్ గా లేదు, లొకేషన్స్ మీకెలా కనిపించాయి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. గుడ్ క్వశ్చన్, స్విట్జర్లాండ్ లో షూట్ చేస్తే చల్లగాను, ఆఫ్రికాలో షూట్ చేస్తే వేడిగాను ఉంటుంది, ఈ రోజు థియేటర్ లో చల్లగా ఉంది కాబట్టి స్విట్జర్లాండ్ లో షూట్ చేశారు, అందుకే లొకేషన్స్ బాగున్నాయి అన్నాను అని పెద్దరాజు చెప్తూ ఉండగా అబ్బా ఏం తెలివితేటలండి బాబు అని నిహారిక అంటూ ఉండగా నిహారిక నిన్ను పొగలేదు తిట్టింది అని వసంత చెప్తూ ఉండగా అదేంటి అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. ఏసీ థియేటర్ లో సినిమా చూసి నువ్వు కథలు అల్లుతుంటే తిట్టక పొగుడతారా, లోపలికి తగలడదాం పదండి అని వసంత పెద్దరాజుని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళ వెనకాలే నిహారిక, కృష్ణ కూడా లోపలికి వచ్చి ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు, పని మనుషులు తప్ప అని నిహారిక ఇల్లంతా చూస్తూ అంటూ ఉండగా నాన్నేమో సింగపూర్ వెళ్ళాడు, అన్నయ్య వదినలు సడన్ గా వదిన వాళ్ళ ఇంటికి వెళ్లారు, అమ్మ కూడా ఇంట్లో లేనట్టుంది అని అంటూ కృష్ణ అమ్మా అమ్మా అని వేదవతిని పిలుస్తూ ఉంటాడు. ఇక వసంత డాక్యుమెంట్స్ మీద సైన్ చేయమని బెదిరించారు కదా, ఇలాంటి బిడ్డలు ఇచ్చావేంటా దేవుడా అని నిలదీయడానికి గుడికి వెళ్ళుంటుంది అని వసంత చెప్తూ ఉండగా అబ్బా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంది అని నిహారిక అంటుంది. అంతే కదా బంగారం, ఆస్తులు మనకి రాసిచ్చేసి ఏ అనాథ శరణాలయానికో ఏ వృద్ధాశ్రమానికో లేదంటే ఏకంగా పైకే పోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అని కృష్ణ అనటంతో ఒరే 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 ఏంట్రా ఆ మాటలు అని వసంత అడుగుతూ ఉంటుంది. మనిషి అన్నాక చావాల్సిందే కదక్క, అందులోనూ వయసు అయిపోయిన వాళ్ళు ముందుకు అని కృష్ణ అంటుంటే అవును వసంత గారు, కృష్ణ అనకూడని మాట ఏం అనలేదు అని నిహారిక అంటుంది. ఆ కృష్ణ పరమాత్ముడి పేరు పెట్టారు నీకు, ఒక్క మంచి బుద్ధి కూడా రాలేదు, ఇన్ని ఆస్తిపాస్తులను సంపాదించి అందరికీ మంచి జీవితాల్ని ప్రసాదించిన అంత గొప్ప తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడావు అంటే నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలి అని పెద్దరాజు సెటైర్ వేస్తూ ఉండగా బావా నువ్వు మరీ ఇంత పెద్ద సెటైర్లు వేయక్కర్లేదు అని కృష్ణ అంటుంటే నీకు నగ్న సత్యం చెప్పనా, నువ్వు నేను పుట్టడమే వేస్ట్ అన్న సంగతి జీవితాంతం గుర్తుపెట్టుకో అని పెద్దరాజు అంటూ ఉండగా బావా నిన్ను అని కృష్ణ కోపడుతూ ఉండగా సత్యం చేదుగానే ఉంటుంది బామర్ది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వేదవతి అత్తయ్య లేకపోతే ఈ రోజు మనకు బ్రతికే లేదు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు లోపల వేదవతికి ట్రీట్మెంట్ చేసి రిపోర్ట్స్ డాక్టర్ చెక్ చేస్తూ ఉంటుంది. బయట అవని చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తచ్చట్లాడుతూ ఉంటుంది. శేఖర్ కార్ లో హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక రిపోర్ట్స్ చెక్ చేసిన డాక్టర్ ఈ రిపోర్ట్స్ చూస్తే ఈవిడ ఇక బ్రతికేలా లేదు, 99% ఛాన్సెస్ తక్కువ అని సిస్టర్స్ తో అంటూ ఉంటుంది. ఇక అందులో అవని అమ్మవారిని తలుచుకుంటూ ఉంటుంది. అమ్మవారితో ఇంతకు ముందు ఇక నీకు పూజలు చేయను, నీకు దీపం పెట్టను అని శబదం చేస్తున్న విషయం తలుచుకుంటూ హాస్పిటల్లో ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్లి నాకు జరిగిన అన్యాయానికి నేను పూర్తిగా మిమ్మల్ని నమ్మటం మానేశాను, కానీ నా అత్త తన చివరి శ్వాస వరకు కూడా దైవం మీద నమ్మకం కోల్పోదు, దైవాన్ని విడిచిపెట్టదు, నా అత్త ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది, ఆమెను కాపాడు, ఇప్పుడు నేను నా గురించి మొక్కట్లేదు, నా అత్త గురించి మొక్కుతున్నాను, కాపాడు అని అవని విఘ్నేశ్వరుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ గుడి దగ్గరికి వెళ్లి గుడి ముందు కారాపి గుడి బయట నుంచే అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అంతలో అక్కడికి అక్షయ వచ్చి శేఖర్ ని చూసి నవ్వుతూ ఉంటుంది. అమ్మ పరిస్థితి బాలేదంట, అమ్మకి ఏం జరగకుండా కాపాడు తల్లి అని శ్రీకర్ కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాడు. అంతలో అక్షయ సార్ అని పిలుస్తూ శేఖర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి బాగున్నారా సార్
అని అడుగుతూ ఉంటుంది. నేను బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా అని అడుగుతూ ఉంటాడు. బాగున్నాను సార్. ఏమైంది సార్, ఎందుకు కంగారుగా ఉన్నారు? అమ్మవారికి బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరికైనా ఏమైనా జరిగిందా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. అవును తల్లి, మా అమ్మ ప్రాణాపాయ పరిస్థితిలో హాస్పిటల్లో ఉంది, ఆమెకు ఏమీ కాకూడదని మొక్కుకున్నాను. నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పేసి శేఖర్ వెళ్ళబోతూ ఉండగా, ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను ఉండండి అని గుళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్లి, అమ్మా ఆపద్బాంధ్వి, శేఖర్ సార్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదంట, ఆమెకు ఏమీ జరగకుండా నువ్వే కాపాడాలి, నీ ఆశీర్వాదం ఆమెకు ఉండాలి అని అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ తీసి పొట్లంలో కట్టుకొని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్లి శేఖర్ తో, మీ అమ్మగారికి ఏం కాకూడదు అని అమ్మవారికి మొక్కుకున్నాను సార్, మీ అమ్మగారికి నయం కావాలని మా అమ్మని అడిగాను, అంతా ఆ జగన్మాతే చూసుకుంటుంది, ఈ బొట్టుని మీ అమ్మకు పెట్టండి, ఆమె ఆయుష్కి ఎలాంటి ఆపద రాదు సరేనా అని ధైర్యం చెప్పి కుంకుమ బొట్లం శ్రీకర్ చేతికి అందవుగానే, థ్యాంక్స్ తల్లి అని చెప్తూ ఉంటాడు. ఇంత చిన్నదానికి థ్యాంక్స్ ఎందుకు, అయినా అలా థ్యాంక్స్ చెప్పుకుంటే పరాయి వాళ్ళం అయిపోతాం, నాకు నానమ్మ లాంటిది కదా, ఏమంటారు అని అక్షయ్ అడుగుతూ ఉండగా, అవునవును అని శ్రీకర్ అంటాడు. సరే సార్, ఇక మీరు బయలుదేరండి అని అక్షయ్ చెప్పగానే వెంటనే శ్రీకర్ అక్కడి నుంచి హాస్పిటల్ కి కారులో చేరుకొని కారులోంచి దిగి హాస్పిటల్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి అవని అమ్మకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. స్కానింగ్ చేశారు, తర్వాత ఇంకేం చెప్పలేదు, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, అత్తయ్యని తిరిగి ఇంటికి తీసుకెళ్లగలమా అని నాకు భయంగా ఉంది అవని శేఖర్ తో అంటూ ఉండగా, అంతలో డాక్టర్ బయటికి రావడంతో, డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని అడగానే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, రిస్క్ మాత్రం ఎక్కువగా కనబడుతుంది, ఆ తర్వాత మీ లక్కు ఆమె లక్కు మీద ఆధారపడి ఉంది అని డాక్టర్ చెప్పడంతో వెంటనే శేఖర్, డాక్టర్ అమ్మని చూడొచ్చా అని అడుగుతూ, అన్కాన్షియస్ లో ఉన్నారు, డిస్టర్బెన్స్ లేకుండా చూసిరండి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళగానే వెంటనే అవని శేఖర్ ఇద్దరు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి వేదవతిని చూసి, అమ్మా నువ్వు తొందరగా కోలుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే అక్షయ ఇచ్చిన కుంకుమను తీసుకుని కళ్ళకద్దుకొని వేదవతి నుదుటన పెడుతూ ఉంటాడు. అవని మాత్రం ఏం మాట్లాడకుండా చాలా ఎమోషనల్ అవుతూ బయటికి వెళ్ళిపోతుంది. ఇక శేఖర్ బయటికి రావడంతో, గుడికి వెళ్ళొస్తున్నారా అని అవని అడగగానే, గుడి ముందు మొక్కుకుంటూ ఉండగా అక్షయ కనిపించింది, తనే కుంకుమ ఇచ్చింది, ఆ రోజు ఎద్దు నుంచి నన్ను కాపాడింది, ఈ రోజు తన వల్ల అమ్మ ప్రాణాలు నిలబడతాయని నాకు నమ్మకం ఉంది, డాక్టర్స్ కంటే తన మీదే నాకు ఎక్కువ నమ్మకం ఉంది అని శేఖర్ చెప్తూ ఉండ, అత్తే కంటే పెద్ద భక్తురాలు ఎవరుంటారు, పూజలు చేయకుండా ఒక్క రోజైనా ఉందా, నేను కూడా పూజలు చేశాను, నా కూతురు నాకు దక్కకుండా పోయింది, ఏం దైవమో ఏంటో, మేలు చేయాల్సిన వాళ్ళు చేయరు అని అవని బాధపడుతూ ఉంటుంది. అంతలో మీరా లోపలికి వస్తూ బాధ కలిగినప్పుడల్లా దైవాన్ని నిందించడం సవ్వు కాదు, ఆ దేవుళ్లే ఎన్నో సందర్భాల్లో కష్టాల్ని ఎదుర్కొన్నారు, మనుషులం మనమెంత అని శేఖర్ చెప్తూ ఉండగా, మీరు ఎన్నైనా చెప్పండి, నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు, ఆ దేవుని గురించి మన మధ్య వాదనలు అనవసరం, ఈ విషయం గురించి ముందు మావయ్యకి ఫోన్ చేసి చెప్దాం అని అవని అంటూ ఉండగా, వద్దవని, నాన్న సింగపూర్ లో ఉన్నారు, అమ్మ పరిస్థితి తెలిస్తే కంగారు పడతారు, తర్వాత చెప్దాం అని శేఖర్ చెప్తూ ఉండగా, అంతలో మీరా హాస్పిటల్ లోపలికి వచ్చి, కొత్త పేషెంట్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా అని అడుగుతూ ఉండగా, అవును మీరా, వేదవతి గారని ఎవరో కొత్త పేషెంట్ జాయిన్ అయ్యారు అని చెప్పడంతో, మీరా వేదవతి గారా, ఈమె పేరు ఎక్కడో విన్నట్టుంది అని అంటూ ఉండగా, ఆమె కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అని చెప్పడంతో, అవునా, ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగగానే, అవని అనే ఒక ఆవిడ కూడా ఉంది అని చెప్పడంతో ఇక మీరా షాక్ అయిపోతూ వెంటనే చాలా స్పీడ్ గా వెళ్లి అవని చూసి షాక్ అయిపోతూ, 2 సార్లు అవనికి నిజం చెప్పడం కుదరలేదు, ఈసారి ఎలాగైనా అవనికి నిజం చెప్పేయాలి అని అనుకుంటూ ఉండగా, అంతలో నిహారిక కారులో హాస్పిటల్ ముందుకు చేరుకొని కారు దిగి, వేదవతిని ఈ హాస్పిటల్లో జాయిన్ చేశావు అని నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అవని, ఈ రోజు ఆ వేదవతి చావని చూడాలి, దెబ్బకు పీడ విరగడవుతుంది అని అనుకుంటూ నిహారిక లోపలికి వస్తూ ఉండగా, అంతలో మీరా అవని దగ్గరికి వెళ్లి, అవని గారు బాగున్నారా అని పలకరిస్తూ ఉండగా, మీరా చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది. అంతలో నిహారిక వచ్చి మీరా అవనితో మాట్లాడడం చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక మీరా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని మీరా అంటూ ఉండగా, ఏంటది అని అవని అడుగుతూ ఉంటుంది. అవనికి పుట్టిన బిడ్డ గురించి, నేను చేయించిన ఘోరం గురించి చెప్పేస్తుందా ఏంటి అని అనుకుంటూ ఇక నిహారిక అక్కడి నుంచి కంగారు పడుతూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా, ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి అని అవని అడుగుతూ, ఆ రోజు నా వల్ల ఒక దారుణం జరిగిపోయింది, దారుణమా ఏంటది అని అవని అడుగుతుంటుంది. ఈ కంతలో నిహారిక కారు దగ్గరికి వెళ్లి కారులో ఉన్న గన్ తీసుకుని దాని గొంతు నుంచి నిజం వచ్చేలోపు ఈ బుల్లెట్ దాని తలలోకి దూసుకుని పోవాలి, నేను వేదవతి చావుని చూడాలి అని వచ్చాను, దాని చావుని చూడాల్సి వస్తుంది అని గన్ తీసుకుని నిహారిక చాలా ఆవేశంతో కోపంతో రగిలిపోతూ లోపలికి వస్తూ ఉండగా, అంతలో శేఖర్, ఏమైంది మీకు, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి అని శేఖర్ అడుగుతూ ఉండగా, ఆ రోజు మీకు ఆడపిల్ల పుట్టింది కదా అని మీరా అడుగుతూ ఉండగా, అవును పుట్టింది, నేను చూపుకు కూడా నోచుకోకుండా చనిపోయింది, దాంట్లో నా తప్పేం ఉందని నేను నా అత్తారింటికి కూడా దూరమయ్యాను, మా భార్య భర్తల బంధంలో కూడా ఎడబాటు వచ్చింది, ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులేండి అని అవని అంటూ ఉండగా, ఆ బిడ్డ చనిపోలేదండి,
అని మీరా చెప్పడంతో ఇక అవని శేఖర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అని అడుగుతూ ఉంటారు. అవునండి, ఆ పాప చనిపోలేదు, చనిపోయిందని అబద్ధం చెప్పాం. వేరే వారికి పుట్టిన బిడ్డ చనిపోతే ఆ బిడ్డను మీ దరి చేర్చే ప్రయత్నం చేశాం. ఆ రోజు నేనే ఆ బిడ్డను బయటికి తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేశాను. ఆ పాప ఏదో రోజున మీకు కనపడుతుంది, ఎక్కడో ఓ చోటన క్షేమంగానే ఉండుంటుంది. ఈ విషయం మీకు చెప్పాలి అని ఇంతకు ముందు 2 సార్లు ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఇది నిజమండి, దేవుడి మీద ఒట్టు అని మీరా చెప్తూ ఉండగా ఇక అవని శేఖర్ మరోసారి షాక్ అయిపోతూ, ఎందుకు అలా చేసావు, ఎందుకు నాకు ఇంత అన్యాయం చేసావు అని అవని నిలదీస్తూ ఉండగా, డబ్బుకు ఆశపడి చేశాను అని మీరా అంటుంది. డబ్బుకి ఆశపడి చేశావా? డబ్బు ఆశని ఎవరు చూపించారు అని అవని ప్రశ్నిస్తూ ఉండగా, నిహారిక అని మీరా చెప్పడంతో ఇక అవని శేఖర్ ఇంకోసారి షాక్ అయిపోతూ చూస్తూ ఉంటారు. అంతలో నిహారిక గన్ తీసుకొని చాలా కోపంగా మీరా దగ్గరికి వస్తూ ఉంటుంది.